నమస్కారం. బహుముఖ వినాయక నమో నమో కార్యక్రమానికి స్వాగతం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని తెలుగు తొలి పండగలలో తొలి పూజలు అందుకుంటున్నాడు వినాయకుడు. మనం ఇంట్లో చేసే ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా, దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు శ్లోకాలను చదివి విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించు దేవుడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వినాయకుడిని దర్శించుకోవడానికి ఈ నవరాత్రుల సందర్భంగా మనం సికింద్రాబాద్లో ఉన్న వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇప్పుడు చూద్దాం మా ప్రత్యేకత ఏంటో. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. మహాగణపతి 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 ఆది గణపతి. మహాగణపతి 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 ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. అనేక రూపాల సామి ఆది గణపతి. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్న ఈ బహుముఖ వినాయక రూపుని చూద్దాం. మొదటిగా మనం ఈ వినాయకుడిని చూసినట్లయితే అందరూ వినాయకుడిలాగానే పెద్ద చెవులు, చిన్న కళ్ళు, పెద్ద బొజ్జ, ఇలా ఈ రూపంతో వినాయకుడు దర్శించుకున్నాడు. ఈ వినాయకుడి రూపానికి కూడా ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్గా ఆధ్యాత్మికవేత్తలు ఎందరో చెప్తూ ఉంటారు. పెద్ద చెవులు అంటే ఏదైనా విషయాన్ని త్వరగా గ్రహిస్తాడు కాబట్టి అందుకోసమనే వినాయకుడికి పెద్ద చెవులు అని చెప్పేసి, సూక్ష్మ బుద్ధితో చూస్తాడు అని చెప్పేసి, చిన్న కన్నులను, ఏదైనా విషయాలు చెప్తే కడుపులోనే ఉంచుకుంటాడు అని చెప్పేసి పెద్ద బొజ్జ గణపయ్య అని చెప్పేసి ఈ ఆకారాన్ని దేవుడికి పెట్టారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ఇక్కడున్న వినాయకుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడి తర్వాతి స్థానంలో ఈ వినాయకుడు ఉన్నాడని కూడా ఇక్కడ అందరు చెబుతూ ఉన్నారు. ఈ వినాయకుడి పక్కనే తన తండ్రి శివుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ సికింద్రాబాద్ వినాయకుడు ఆదర్శ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 39 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటి, ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు, అసలు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సార్, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు? పూజలు రోజు వచ్చే నైవేద్యంలో 6:30 నుంచి 7:30 వరకు మంచి పూజలు జరుగుతాయి. ప్రతిరోజు నైవేద్యంతో తీర్థ ప్రసాదాలు మంచిగా ఇస్తాం మనం అందరం. అన్ని మండపంలో కంటే ఈ మండపంలో ఒక ప్రత్యేకత ఈ లారీ అసోసియేషన్. ఇదేంటంటే రోజు ఇంత భక్తులు చూస్తున్నారు మీరు, పబ్లిక్ రద్దీ, ఇంత రద్దీతోటి రోజు ఇంత రాత్రి 12-1 గంటల దాకా వస్తూనే ఉంటారు జనాలు, పబ్లిక్ వస్తూనే ఉంటారు. ఆ రాత్రి దాకా మేము సేవ చేస్తూనే ఉంటాం పబ్లిక్. అంటే ఈ ఆలయాన్ని ఇంత సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు కదా, అంటే పోలీస్ పకడ్బందీతో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పోలీసుల నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? పోలీసుల నుంచి అన్ని సహకారాలు మాకు ఉన్నాయి. వాళ్ళంటే ఏమి ఇబ్బంది లేదు మాకు. వాళ్ళ సహకారాలతోటి మేము భగవంతునితోటి మా సహకారాన్ని మా సేవలు మేము చేస్తున్నాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, మీ అసోసియేషన్ తరఫు నుండి ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నారు, దీని విశిష్టతను తెలియజేస్తారా? ఇది 39 ఇయర్స్ నుంచి పెడుతున్నాం మేడం. ఆదర్శ్ లారీ ఓనర్స్ లారీ అసోసియేషన్లో పెడుతున్నాం మేము. పెట్టి 39 ఇయర్స్ అవుతుంది మేడం. 39 ఇయర్స్ నుంచి పెడుతున్నారు అంటే ఎప్పుడు ఒకే రూపు కలిగిన వినాయకుడిని పెడుతున్నారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులను పెడుతున్నారా? మేడం డిఫరెంట్ డిజైన్స్ పెడుతున్నాం మేడం. అంటే కూర్చొనే పెడతాం మేము, నిలబడి ఎప్పుడు పెట్టాం. బ్రిడ్జ్ గురించి వినాయకుడి సైజ్ చిన్నకి చేసినాం, ఎందుకంటే బ్రిడ్జ్ తట్టుకుంటుందని దాని గురించి. లేకపోతే సికింద్రాబాద్లో విశాలమైన గణేష్ ఫస్ట్ మాదే ఉంటుండే. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. మీరు ఈ వినాయకుడి దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి. ఆ భగవంతుడు మా యందు చాలా మంచిగా ఉంచి మా పిల్లల్ని పాపల్ని అందరినీ మంచిగా కాపాడుతున్నాడు అని గురించి మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి ఈయనను దర్శించుకొని పసుపు బొట్లు ఇచ్చి మేము ప్రసాదాలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈయన సేవ చేసుకొని తరిస్తున్నాం మేము. విఘ్నములను తొలగించే విఘ్న గణపతి, సాధనలకు ఫలములిచ్చే సిద్ధ గణపతి, లక్షణముగ జగతి నేలే లక్ష్మీ గణపతి, సాంబ శివుని సన్నిధి హేరంబ గణపతి, కరుణతో మొరలు వినే శూర్పకర్ణ గణపతి, కలిమికి కాణాచి రత్న గర్భ గణపతి, సర్వజ్ఞుడు
సర్వదర్శి సాక్షి గణపతి చండ పాపహరుడు వీడుడుండి గణపతి మహాగణపతి 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 ఆది గణపతి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీరు ఈ అసోసియేషన్ తరఫున భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇగో ఇక్కడ నుంచి మేము 39 సంవత్సరాల నుంచి 1976 నుంచి మేము ఇక్కడ ప్రోగ్రాం జరుపుతున్నాం అన్నమాట. ఇక్కడ జరుపుకుంటే మా సార్లు కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఫుల్ మాకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దాని తర్వాత మా భక్తులకు 2-3 పూజలు జరుగుతాయి మా దగ్గర. 2-3 పూజలలో నిన్న ఒక జరిగింది ఇక్కడ. ఆ పూజ ఒకటి లక్షపత్రి పూజ అని ఒకటి ఉంటుంది. భక్తులు మా దగ్గర ఎవ్వరు కూడా చాలా భక్తితో వస్తారు, వచ్చి ఆయన దర్శనం చేసుకుని పోతారు. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చే భక్తులకు మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఈసారి మేము భక్తుల కోసం సపరేట్గా సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసాం. 4 సీసీ కెమెరాలు. ఈ గణేష్కు మొత్తం 4 కెమెరాలు. బయట పార్కింగ్ కూడా లేకుండా పార్కింగ్ కోసం సపరేట్గా ఒక పెట్రోల్ పంపు ఇంతకుముందు ఉండే, అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు చేసాం. ఇబ్బంది కలగకుండా లేడీస్ లైన్ క్యూ, సపరేట్గా జెంట్స్ లైన్ క్యూ. మొత్తం 12 మెంబర్స్ లేడీస్ ఉమెన్ కానిస్టేబుల్ దగ్గర, మరియు ఒక ఆర్ఎస్ఐ, ఒక ఏసీపీ ర్యాంకు అధికారి గణేష్ టెంపుల్ బందోబస్తు నిర్వహిస్తున్నాడు. అండ్ 24 అవర్స్ రౌండ్ ది క్లాక్గా మేము చేస్తున్నాం దీనికి. చూశారు కదా, సికింద్రాబాద్లోని బహుముఖ వినాయకుని, మరో ప్రాంతంలోని మరో బహుముఖ వినాయకుని చూద్దాం రండి. బహుముఖ వినాయక నమో నమో కార్యక్రమంలో మరొక విగ్రహాన్ని చూస్తూ ఉన్నాము. ఈ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మీకు ఎక్కడ చూసినట్టు కూడా అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఈ విగ్రహం తమిళనాడులోని మదురైలోని ఆలయంలో బంగారు విగ్రహంతో ఈ వినాయకుడిని తయారు చేశారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ ట్విన్ సిటీలో అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఇలాంటి విగ్రహాన్ని కూడా ఎవరూ చేయలేదు. మేమే ఆ తమిళనాడులో ఉన్న మదురై దగ్గర ఉన్న ఆలయంని రూపును చూసి అలాంటిది సేమ్ అంత దూరం వెళ్ళలేని వారి కోసం ప్రత్యేకంగా చేయించామని ఇక్కడ వారు చెబుతున్నారు. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వినాయకుడు 2 కాళ్ళను దగ్గరగా పెట్టుకున్న ఒక రూపం కనిపిస్తోంది. సార్, ఈ వినాయక రూపాలు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సార్? ఇక్కడ బండిమేడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుడిని మేము పెడుతున్నాము. ఈ వినాయకు ఈసారి పెట్టడం ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణంలో మేము ఒక గ్రూప్గా వెళ్ళి మా అసోసియేషన్ అక్కడ విగ్రహం చూసి ఆ గోల్డ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం ముందు నల్ల భాగము ఇక్కడ దాదాపు జంట నగరాల్లో ఎక్కడ కూడా పెట్టని విధంగా మేము ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. చాలామంది మనం తమిళనాడుకు మదురైకి పోలేము కాబట్టి భక్తులకు ఈ సదవకాశాన్ని మేము ఇస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు, మనం కేదార్నాథ్ కూడా మనం ఒక ప్రతిమను మేము పెట్టాము. ఇక్కడ కేదార్నాథ్ కూడా అక్కడ పోయి మేము కేదార్నాథ్ చూసి దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ రామాయణంలో మన యొక్క లంకా యుద్ధం చేసేటప్పుడు రాక్షసుని నోట్ల నుండి వెళ్ళి హనుమంతుడు తల నుండి పైకి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. దాన్ని కూడా మనము ఇక్కడ మేము పెట్టడం జరిగింది. వినాయకుడి తండ్రి గారైన ఆ కేదారినాథ్ ఆలయం అంటే అది ఎంతో అసలు పుణ్యం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేము అని చెప్పేసి భక్తులు అంటూ ఉంటారు కదండి. అలాంటి ఆలయాన్ని కూడా మీరు ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా?
ఇప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము ఒక షిరిడి, ఇంతకుముందు ఒక కాశీ, ఇట్లా ప్రతి సంవత్సరం ఒకటి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మొత్తం కేదార్నాథ్ విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం ఒకటి ఉండాలని, నెక్స్ట్ ఇయర్ ఇంకో వేరే దాన్ని మేము ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి మేము పోయి చూసి వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రూపీ శిల్పి కూడా అక్కడ ఉండి దాన్ని పరిశీలించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మేము వేరే దాన్ని పెట్టడం చేస్తాం. అంటే ఇప్పుడు ఇది శివుడిదే కాకుండా హనుమంది అంటే రాముడు సీతని రామనాసురుడు లంకకి ఎత్తుకుపోయడం తర్వాత దానికి ఒక సందేశానుసారంగానే అంటే ఆంజనేయుడు యుద్ధం అనేది కూడా మీరు ఇక్కడ పెట్టారు కదా. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారా ప్రజలకి? ఈ ఇయర్ ఇప్పుడు హనుమంది ఇచ్చారు, పోయిన సంవత్సరం ఏ మెసేజ్ని అందించారు ప్రజలకి? అయితే లాస్ట్ టైము మేము తిరుపతి యొక్క మన కథా వృత్తాన్ని, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వృత్తాన్ని పెట్టడం జరిగింది. ఈసారి మేము రామాయణం వృత్తాన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ టైం కూడా వేరే ఆలోచించి వేరే ప్రోగ్రాం కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతిసారి కొత్త విధంగా పెట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. यतो भाति सर्वत्रिधा भेदभिन्नं सदा तं गणेशं नमामो भजामः. यतश्चाविरासी जगत्सर्वमेतत् तथाब्जासनो विश्वगोप्ता तथेन्द्रादयो देवसंगा मनुष्य सदा तं गणेशं नमामो भजामः. మహాశివుడి ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కేదారినాథ్ ఆలయం ఒకటి. కేదారినాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాలి అంటే ఒక విధంగా భక్తులు అంటూ ఉంటారు, కేదారినాథ్ ఆలయానికి అంటేనే సాహసయాత్ర అని అంటూ కొనియాడుతూ ఉంటారు. అటువంటి సాహసయాత్రను భక్తులు దర్శించుకోవడానికి వీలుగా అనువుగా ఇక్కడ మనకి కేదార్నాథ్ ఆలయాన్ని సెట్గా వేశారు. ఈ ఆలయాన్ని చూసుకుంటున్నట్లయితే మహాస్వరూపుడి వాహనమైనటువంటి నందిని ఇక్కడ పెట్టారు. దీనికి కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే మనము మహాశివలింగాన్ని ఉంచారు. ఆ తర్వాత మంచు కొండల్లో ఉన్న శివుడు గుడి వెనకాల ఆ మంచు కొండలు అచ్చం మనం కేదార్నాథ్ ఆలయాన్ని చూస్తున్నట్టుగానే ఉంది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళ కోసం కళ్ళకి కట్టునట్టుగా అసలు గుడి రూపాలను, గోడలను, ఆ మంచు కొండలను కూడా అచ్చంగా కేదార్నాథ్ ఆలయాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది మనకి. కేదార్నాథ్ ఆలయం మీద అవగాహన అనేది కూడా ఇక్కడ కల్పించారని చెప్పుకుందాం. అసలు ఈ రూపశిల్పి ఎవరు, దీనికి అసలు చేయించడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళకి ఎలా అనిపించింది ప్రజలకి కేదార్నాథ్ ఆలయం చూపించాలి అనేసి వాళ్ళ మాటలోనే విందాం. ఈ ఆలయాన్ని చేసి భక్తులకి చూపించాలని ఎందుకు అనిపించింది? పబ్లిక్లో కొంచెం అది ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇది మేము నెట్లో ద్వారా ఫొటోస్ తీసి చూసి చేసామండి. మరో బహుముఖ వినాయకుడిని చూడడానికి సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్కు వచ్చాము. ఇక్కడ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడికి పట్టాభిషేకం చేసినట్లుగా సీతారాముడు ఉన్నారు. వారికి పట్టాభిషేకం సందర్భంలో వారు ఎలాంటి రూపంలో ఉన్నారో అలాంటి రూపాన్ని ఇక్కడ కొలువు తీర్చారు. గజాననా నమః పార్వతీపుత్రం గణాధ్యక్షా నమః పార్వతీపుత్రం వినాయకా నమః పార్వతీపుత్రం విహితాయ నమః పార్వతీపుత్రం ప్రముఖాయ నమః పార్వతీపుత్రం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈ సీతారాముడి రూపం తీసుకోవడానికి గల కారణాలేంటి? ఇక్కడ మేము 18 సంవత్సరాలుగా ఇది ఒకటి ఆలయంలో విఘ్నేశ్వరుని పెడతాము. ఇది ఇక్కడ ఈసారి మాత్రం మేము ప్రతిసారి వివిధ రూపాల్లో పెట్టాము. ఈసారి మాత్రం మేము రాముడి గుడి కట్టాలనుకున్నాము. అలా రాముడి గుడి ఆకారంలో ఇది మొత్తం సెట్టింగ్ చేసాము. రాముడి అలాగనే విగ్రహాన్ని కూడా మేము గణేష్ మహారాజుని కూడా రాముడి రూపంలో ఇక్కడ పెట్టాము. రాముల వారు, సీత గారు వాళ్ళ పట్టాభిషేకం అయ్యే సమయంలో ఎలా ఉంటారో అలా ఇక్కడ
అలాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. అలాగే కుడి పక్కన ఎడ పక్కన ఎప్పుడు రాముడికి సీతకి ఎలా అయితే లక్ష్మణుడు హనుమంతుడు ఉంటారో మా దగ్గర కూడా అలాగే మేము అతిగా లక్ష్మణుని హనుమంతుని ప్రతిష్ఠించుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఇలాగే ఘనంగా వైభవంగా జరుపుకొని భక్తి శ్రద్ధలతో మా యొక్క న్యూ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈ యొక్క వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మండపానికి విచ్చేసిన వనితా టీవీ వారికి గణేశోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా న్యూ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వినాయకుడి విశిష్టత గురించి. నమస్కారం సార్. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని దర్శించుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి, ఎందుకంటే 4-5 సంవత్సరాలు ఊహ తెలిసినప్పటి నుంచి వినాయకుడిని పూజిస్తున్నాం. కాలక్రమేణా ఇంకా ఎక్కువ జనం పూజించడం ఎక్కువైంది. గతంలో కేవలం ఒక ముంబై నగరంలోనే పెద్ద వినాయకులు తీయడము, ఆ శాంతారాం అనే ఒక సినిమా దర్శకుడు ఉండే, ఆయన తీస్తుండే. అదేవిధంగా బొంబాయిని అనుకరించి మన హైదరాబాద్లో అనేకమైన వినాయకుల్ని చాలా పెద్ద ఎత్తున రకరకాలుగా శ్రీకృష్ణుడి రూపంలో, శంకరుని రూపంలో, అదేవిధంగా శ్రీరాముడి రూపంలో, అదే బ్రహ్మ రూపంలో, ఇలా అనేక విధాలుగా వినాయక స్వామిని వాళ్ళు తలుచుకొని అదేవిధంగా ఆ ప్రతిమను చేయించుకొని వాళ్ళు మొక్కుతూ ఉన్నారు భక్తజనులందరూ. చాలా సంతోషం. చాలా పిల్లలు పెద్దలందరూ మంచి వెజిటేరియన్గా ఉండి మాంసాహారాలు భుజించక భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు చేసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. మన వినాయక మహారాజు కూడా, గణేశుడు కూడా వీళ్ళందరికీ, పిల్లలకు, పాపలకు, చిన్నపిల్లలకు మంచి విద్య రావాలి, వ్యాపారస్తులకు మంచి బిజినెస్ కావాలి, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్కి కూడా మంచి ఉద్యోగాలు దొరకాలి. ఈ పద్ధతిలో మేము కూడా పూజిస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున వినాయకుల సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. చాలా బాగుంది. ఈ ముఖ్యంగా వాతావరణం అంతా వినాయకుడి వాతావరణం ఉంది. ఆయన ఆశీర్వదించాలని చెప్పి అందరితో మనవి చేసుకుంటూ వీళ్ళందరికీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఇలా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. మనం ఇప్పుడు వినాయకుడి ఆలయంలో ఉన్నాము. మనం వినాయకుడి ఆలయం చూస్తే ఇప్పటి వరకు మనం కెమికల్స్తో కూడిన వినాయకుల్ని, దట్టు అది పెద్ద పెద్ద విగ్రహాలను చూసాం కదా. ఇప్పుడు మనం చూడబోతున్న వినాయకుడు మట్టి వినాయకుడు. ఇక్కడ ఉన్న మట్టి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఫస్ట్ మట్టి వినాయకుడి కంటే ముందుగా మనం ఒక పైన ఉన్న వినాయకుడి విగ్రహాన్ని చూసినట్లయితే మనం జనరల్గా వినాయకుడి వాహనం ఏంటంటే మూషికం అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే నెమలి ఉంది. ఈ త్రేతాయుగంలోనే వినాయకుడి వాహనంగా కూడా నెమలిని కూడా ఉపయోగించారని మనకు ఒక విధంగా తెలుస్తోంది ఈ వినాయకుడి ఆలయంలో చూసినట్లయితే. ఆర్గనైజర్లు కానీ గుడికి సంబంధించిన చైర్పర్సన్ గారిని వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అంటే గణపతి ఆలయంలో, ఈ గణపతి ఆలయంలో స్పెషాలిటీ అంటే రోజుకొక అలంకారంలో ఇక్కడి గణపతిని పూజిస్తూ ఉంటారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అంటే ఈ నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. ఈ గణపతి అలంకరణలో భాగంగా ఈ 9 రోజులు ఏ అలంకారంలో గణపతిని పూజించారు? ఈ 9 రోజులలో ఆనవాయిత్యము ప్రతి గణేష్ నవరాత్రులలో స్వామికి ఒక రోజు ఒక అలంకారం చేయడము. ఇప్పటివరకు స్వామికి పచ్చకర్పూరము, మళ్ళీ విభూది, పసుపు, ఈరోజు నీళ్ళ అలంకారం, అలా రోజు ఒక అలంకారం చేస్తుంటాము. రేపు స్వామికి శాకాంబరి అలంకారం అంటే కూరగాయలతో, దాని తర్వాత వెన్నెతోని చేస్తాము అలంకారం. లాస్ట్ ఆఖరి రోజున నిధి గణపతి, ఇది నూతనంగా ప్రవేశపెట్టాము. నిధి గణపతి అనేసి స్వామికి నిధి గణపతి అలంకారం కూడా చేస్తాము. ఎలాంటి అలంకరణలు దేవుడికి ప్రజలకు మేలు కలుగుతాయని మీరు ఈ ఆచరణ చేస్తున్నారు? ఈ ప్రతి ఒక్క అలంకరణకి ఒక శాస్త్రంగా
ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది మా స్థానాచారి గారు సోమశేఖర్ రాయ్ గారు చెప్తారు. వినాయక చతుర్థి రోజున విశేషంగా స్వర్ణ గణపతి అలంకారం చేస్తాం. స్వర్ణం చాలా ఆకర్షణవంతమైనటువంటిది కాబట్టి దేవాలయానికి ఆకర్షణ, ఆ స్వామిని ఆరాధించినటువంటి వాళ్ళకి చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తర్వాత రెండో రోజున విభూతి అలంకారం. విభూతి అలంకారం ఐశ్వర్యప్రదమైనటువంటిది. ఈశ్వరుడిని ఆరాధిస్తే ఐశ్వర్యం ఇస్తాడు. ఈశ్వరుని ఆరాధించాలంటే విభూతే ప్రధానం కాబట్టి విభూతి వల్ల ఐశ్వర్యప్రదం. తర్వాత హరిద్రాలంకారం. హరిద్రం అంటే పసుపు. పసుపుతో చేయడం వల్ల సౌభాగ్యం. అంటే మనం మామూలుగా నిత్యం విఘ్నేశ్వర పూజ ఇత్యాదులు చేసినప్పుడు కూడా పశువు గణపతిని చేయడం అనేది మనకు సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి హరిద్రా గణపతి. ఆ గణపతిని ఆరాధించకుండా ఏ కార్యం కూడా ఆరంభించం కనుక ఎవరైతే పశువు గణపతిని చేసి ఆరాధిస్తారో వాళ్ళ సౌభాగ్యాలు కలుగుతాయి. అందువల్ల అది చేస్తాం. తర్వాత దూర్వా గణపతి. దూర్వా గణపతి అలంకారం వల్ల ఏమిటంటే ఒక సమయంలో జనక మహారాజు గారు ఎంతో విశేషమైన యొక్క అన్నదానం కూడా చేసి అహంకారంతో ఉన్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి చూసి ఈ యొక్క జనక మహారాజు యొక్క అహంకారం ఎలా తగ్గాలి అని మనస్సులో అనుకుంటాడు. అనుకొని గణపతిని ప్రార్థించి నీవు అతడి దగ్గరికి వెళ్ళి అన్నప్రసాదాన్ని అడగవలసిందిగా కోరుతాడు. ఆ సమయంలో ఈ గణపతి ఒక కుష్ఠవ్యాధి బ్రాహ్మణి రూపంలో ఆ జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టవలసిందని అడుగుతాడు. జనక మహారాజు గారు తన రాజ్యంలో ఉండబడే కోశాగారంలో ఉండబడే ద్రవ్యాన్నంతా కూడా ఆయనకు పెడతాడు. తృప్తి చెందడు. చివరికి ఒక పేద బ్రాహ్మడు అప్పుడే గణపతి ఆరాధన చేసి భోజనం చేసి పూర్తిగా పాత్రలు కూడా అన్ని పూర్తి కడిగి పెట్టుకొని ఉంటాడు. ఆ సమయంలో జనక మహారాజు గారు వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి అభ్యర్థించి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర స్వామివారిని ఆరాధించిన గరకపోచలు ఉన్నాయి అని చెప్తాడు. అయితే ఆ గరకపోచలు తీసుకొచ్చి స్వామివారికి పెట్టగానే తృప్తి చెందుతాడు. కాబట్టి గరికతో స్వామివారికి ఆరాధన చేయడం చాలా విశేషం. అలాగే నవనీత అలంకారం ఒకరోజు ఉంటుంది. నవనీత అలంకారం అంటే నవనీతంతో చేయడం వల్ల సంతానదాయకమైనది. నవనీతానికి గణపతి మూలమంత్రానుష్ఠానాన్ని చేసి అభిమంత్రణ చేసి సంతానం లేని వాళ్ళకి కనుక ప్రసాదం కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ సంతానం కలుగుతుంది. అలాంటి అవకాశం. నీలవర్ణ గణపతి. ఈరోజు నీలవర్ణ గణపతి చేశాం. ఈ నీలవర్ణ గణపతిని చేయడం వల్ల మందాయ నమః అని చెప్పని మనకి స్వామివారి యొక్క సహస్రనామాల్లో ఉంది. శనితో కూడా మనం పోలుస్తాం, శని యొక్క అంశగా కూడా పోలుస్తాం. ఎవరికైతే శని దోషాలు ఉంటాయో అవన్నీ కూడా నీలవర్ణ గణపతిని చేయడం వల్ల దోషాలు పోతాయి. తర్వాత హరితవర్ణం అంటే ఆకుపచ్చ విజయప్రదమైనటువంటిది కనుక ఆకుపచ్చ అలంకారం చేయడం. ఈ విధంగా 9 రోజుల్లో 9 అలంకారాలు విశేషంగా చేస్తూ ఉంటాం. ఇది ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తున్నది. గత సంవత్సరం నుంచి నిధి గణపతి అని కొత్తగా చేస్తున్నాం. అందరికీ నిధి ఈ రోజుల్లో కావాల్సిన నిధయే నమః. ఆయన ఆరాధించిన వాడికి ద్రవ్యానికి ఎప్పుడు లోటు ఉండదు కనుక మనం వాడుకునేటువంటి యొక్క డబ్బును కూడా స్వామివారికి సమర్పించి అలా అలంకారం చేసి రూపాయి బిళ్ళ కానీ 5 రూపాయల బిళ్ళ కానీ 10 రూపాయల బిళ్ళ కానీ ఇవి దొరికితే అవి లభ్యమైనటువంటి బిళ్ళలతో స్వామివారిని ఆరాధించి అవన్నీ కూడా చేసుకోవడం అనేది సాంప్రదాయం. దానివల్ల కూడా ఐశ్వర్యప్రదమైనటువంటి ఈ గణపతి యొక్క స్వామివారి యొక్క రూపం చాలా విభిన్నమైన రూపం మన దేవాలయంలో ఉంది. బహుముఖ వినాయక నమో నమో అంటూ ఉంటారు. ఎవరికి నచ్చిన రూపాల్లో వారు ఇస్తూ ఉంటారు. కానీ వినాయకుడికి వాహనం వచ్చేసి మూషికమనే అంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే నెమ్మలి కనిపిస్తోంది. ఈ రూపానికి గల ప్రత్యేకత ఏంటంటారు? అయితే గణేష పురాణంలో క్రీడాఖండంలో స్వామివారి యొక్క రూపాలు చెప్పారు. దాంట్లో కృతయుగంలో స్వామివారు సింహవాహనుడు, దశభుజుడు, 10 భుజాలతో ఉంటాడు. తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికల్లా మయూర వాహనుడు, రసభుజాలంటే 6 భుజాలు కలిగి ఉంటాడు. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికల్లా మూషిక వాహనుడు, చతుర్భుజుడై ఉంటాడు. కలియుగంలో అశ్వవాహనుడు. ఇది కలియుగం అయినప్పటికీ కూడా కలియుగాంతంలో స్వామివారు అశ్వవాహనుడుగా వస్తాడు అని మనకి చరిత్ర చెప్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏదైతే త్రేతాయుగంలో ముందే చెప్పాను మీకు మయూర వాహనుడిని, దాన్ని దృష్టిలో పెట్టుకొని మయూర వాహనుడుగా ఉంటే బాగుంటుందని చెప్పనేసి ఈ విధంగా స్వామివారిని అలంకరించడం జరిగింది. బహువిధ రూపంలో వినాయకుడు అని చెప్పారు. అది కలియుగంలో ఐచ్ఛికం. ఎందుకోసం అంటే ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాల్లో మానవుడికి ఏది ఇష్టమైంది అదే తింటాడు. అలాగే మన హైందవ ధర్మంలో స్వామిని ఆరాధించే విధానంలో వారి ఐచ్ఛికాన్ని బట్టి స్వామిని ఆరాధించడం తప్పులేదు. అది ఏం దోషమైనటువంటి పని ఏం కాదు. ఒక్కొక్కళ్ళు స్వామివారిని విష్ణుమూర్తి రూపంలో చూస్తారు, ఒకరిని శివుడి రూపంలో చూస్తారు,
ఒకరు ఆంజనేయ స్వామి రూపంలో కలవు కపి వినాయకు అని, కలవు చండీ వినాయకు అని కూడా మనకు విశేషంగా ఉంది. ఇదేం దోషమైనటువంటి పని ఏం కాదు. ఎవరైనా వారి వారి ఐచ్ఛికంగా స్వామివారిని ఆరాధించవచ్చు, ఆరాధించి సత్ఫలితాలు పొందవచ్చు. వినాయకుడు ఏకదంతుడు, లంబోదరుడు, మోదక ప్రియుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా కానీ మనకు ఆయన కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి బహుముఖ వినాయక నమో నమః కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.